ముస్లిమ్స్దే ప్రచారం చూడండి. ఇదంతా ముస్లిమ్స్ బాధితులు వక్ఫ్ బోర్డు ద్వారా బాధింపబడుతున్నటువంటి ముస్లిమ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నాన్ ముస్లిమ్స్ లెక్క చూస్తే దాదాపు మీరు చూడ జహీరాబాద్లో, మన తెలంగాణ ప్రాంతంలో అండి, జహీరాబాద్లో ఒక ఊరు మొత్తం వాళ్ళదని చెప్పేసి వక్ఫ్ క్లెయిమ్ చేసింది. ఆ రైతుల యొక్క ఆనందం చూడండి. ఇప్పుడు మా ఎంపీ గారు డీకే అరుణ గారు ఆ వక్ఫ్ ఏదైతే జేపీసీ ఏర్పాటు చేశారో, జాయింట్ పార్లమెంటరీ కమిటీ, దాంట్లో మెంబర్ ఉండినారు. ఆవిడ మెంబర్ ఉన్నప్పుడు హైదరాబాదులో కూడా మొత్తం ఈ జేపీసీ హైదరాబాద్లో కూడా పర్యటన చేసింది. పర్యటన చేసినప్పుడు మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా దాదాపు 200 మంది బాధితులు, వక్ఫ్ బోర్డు బాధితులు 200 మంది వీళ్ళు క్లెయిమ్ చేసింది. దాదాపు 1200 ఎకరాలు తెలంగాణలో, 1200 ఎకరాలు నాన్ ముస్లిమ్స్ భూములు క్లెయిమ్ చేశారు. ఒక ఊరే క్లెయిమ్ చేశారు. జైరాబాద్ లో ఊరి పేరు కరెక్ట్ నేను చెప్తాను. జైరాబాద్ లో మొత్తం ఊరే క్లెయిమ్ చేశారు. ఊరు మొత్తం వక్ఫ్ అని చెప్పేశారు. వాళ్ళు ఎవరిచ్చారంటే అదే డాక్యుమెంట్స్ అడిగితే మనం చూపించాల్సిన అవసరం లేదు. వక్ఫ్ కి ఆ భూమి ఏ విధంగా సంక్రమించింది, వక్ఫ్ కి ఎవరు ఇచ్చారు ఆ భూమి అని అడిగితే వాళ్ళు చూపించాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఉన్నటువంటి చట్టం ప్రకారము వక్ఫ్ ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. ఈ భూమి నాదని చెప్పేసి డిక్లేర్ చేసిందా, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రూఫ్ వక్ఫ్ చూపించాల్సిన అవసరం లేదు. అది ఇంతకుముందు ఉన్నటువంటి చట్టము. అది హిందువుల భూములనే కాదు, ముస్లింల భూములను కూడా కబ్జా చేయడానికి స్టార్ట్ చేసింది. నేను మళ్ళీ చెప్తున్నాను, దాదాపు 3000 మంది ముస్లింలు వక్ఫ్తో కొట్లాడుతున్నారు, వాళ్ళ భూములు లాక్కున్నారు. తెలంగాణ రాష్ట్రంలో దేశం మొత్తం మీద దాదాపు 3000 మంది ముస్లింలు వక్ఫ్తో కొట్లాడుతున్నారు, వాళ్ళ భూములు లాక్కున్నారని చెప్పేసి. ఇక నాన్ ముస్లిమ్స్ ఎన్ని లక్షల ఎకరాలు వీళ్ళు నాన్ ముస్లిమ్స్ భూములు వీళ్ళు లాక్కున్నారు. మీరు మన రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబల్ గారు వారు మాట్లాడినప్పుడు చూసే ఉంటారు. ఆయన ఏమన్నారు, తిరుమల కూడా కొండ కూడా వక్ఫ్ భూమి కిందే వస్తుందనే ప్రచారం ఉంది, అది కూడా నెగ్గదీయాలన్నాడు ఆయన. ఎస్, ఎలా వస్తుంది చెప్పాలంటే చెప్పరు. ఎలా వస్తుంది సరే అనుకుందాం. అంతకుముందు ముస్లిం సుల్తాన్లు, ముస్లిం మొఘలులు లేకపోతే వీళ్ళు మన దేశాన్ని పాలించారు. సో వాళ్ళ ద్వారా వచ్చిందని చెప్తున్నారు. వాళ్ళకి ఎట్లా వచ్చింది? వాళ్ళు భారతదేశంలో, ఇప్పుడు మొఘలులు భారతదేశంలో పుట్టిన వాళ్ళు కాదు కదా. ఔరంగజేబు వాళ్ళ తాతలు ముతాతలు వాళ్ళ తండ్రులందరూ ఇక్కడ భారతదేశంలో. క్రానాలజీ చెప్పంటారా? బాబర్ దగ్గర నుంచి తీసుకుంటే బాబర్, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు కొడుకు అక్బర్ 2 అనుకుంటాను, అండ్ ఆయన కొడుకు బహదూర్ షా జాఫర్. ఈ 8 మంది. వీళ్ళు కాక ఇంకో కల్ట్ వచ్చింది, అల్లావుద్దీన్ ఖిల్జీ. వీళ్ళు అలా ఇప్పుడు ఔరంగజేబు ఇక్కడి నుంచి వచ్చి హైదరాబాద్ గోల్కొండ నవాబు తానిషాను బంధించి తీసుకెళ్ళాడు కదా. వీళ్ళెవరూ కూడా భారతదేశంలో పుట్టిన వాళ్ళు కాదు. వాళ్ళ చరిత్ర చూసుకోండి, వాళ్ళ క్రొనాలజీ ఇప్పుడు మీరే చెప్పారు. వాళ్ళ క్రొనాలజీ ఎక్కడ, ఏ ప్రాంతంలో, భారతదేశానికి అఖండ భారతదేశానికి సంబంధించిన ఏ ప్రాంతం వాళ్ళు చెప్పండి. ఇక్కడ వాళ్ళు కాదు. అయితే నేనేమంటున్నా, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది భూమి అనేది చెప్పమంటే వీళ్ళు ఏం చెప్తారు, మా వాళ్ళు పాలించారు, మా రాజులు మా సుల్తాన్లు పాలించారు, వాళ్ళ ద్వారా వచ్చిందని చెప్తారు. సరే, ఇప్పటి వరకు వాళ్ళు ఉన్నారండి. 18వ శతాబ్దం వరకు సుల్తాన్లు ఉన్నారు, మొఘళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ నిజాంలు ఉన్నారు. దాని తర్వాత మొత్తం బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా. బ్రిటిష్ వాళ్ళు వచ్చి 1800 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 1945 వరకు 47 వరకు వాళ్ళే పాలించారు కదా. దాదాపు 800 సంవత్సరాలు పరిపాలించారు.